మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ అన్నది దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. ఇది ఒక అన్ని రాష్ట్రాల జనాలు ఇక్కడ ఉండే ఒక కాన్స్టిట్యున్సీ. ఈరోజు దేశంలో ఏం నడుస్తుందంటే బీదవాడికి ఉన్నవాడికి ఒక యుద్ధం. ఉన్నవాడు వాడి శక్తితో బీదవాడిని చంపేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ బీదవాళ్ళు ఎవరైతే 90% ఉన్నారో వీళ్ళని కాపాడుతున్నది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం. మల్కాజ్గిరికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుండి మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ గెలిచినాకనే వారి జీవితంలో మలుపు ఒక అత్యున్నత స్థాయికి ఎదగడానికి టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత ఈరోజు సీఎంగా కూడా మన రేవంత్ రెడ్డి గారు అయ్యారు. సో ఇక్కడ ప్రజలందరూ ఏం డిసైడ్ అయినారంటే రేపు బీజేపీ 400 ఎందుకు అంటుంది, 273 వస్తే గెలుస్తారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ 400 ఎందుకు అంటుంది అంటే రిజర్వేషన్లు తీసేయాలి. ఎవరికైతే ఉచిత పథకాలు పేదలకు గవర్నమెంట్ అయితే ఇస్తుందో వాటిని తీసేసి ఈ ఉచిత పథకాలు రిజర్వేషన్ల ద్వారా వచ్చే డబ్బుని పెద్దలకు కట్టిపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇది ప్రతి పేదవాడు గ్రహించిండు. మల్కాజ్గిరిలోనే కాదు ఎక్కడైనా కానీ ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి గారి మీద మీరు చెప్పినట్టుగానే రకరకాలు చెప్పొచ్చు, కానీ అక్కడ ఏవి పనికిరావు. ఇక్కడ నడిచేది ఒకటే, రాజ్యాంగాన్ని రద్దు చేయడం, రిజర్వేషన్లను తీసేయడం, ఇలా బీద వాళ్ళకి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో పింఛన్లు కానీ అవి తీసేయడం అనే ప్రయత్నం బీజేపీ ఏదైతే చేస్తుందో ఇది ప్రతి పేదవాడికి అర్థమైంది. ఈరోజు ఇక్కడ రేవంత్ అన్న గారు దృష్టి సారించారు. వారి యొక్క బ్రదర్ అయినటువంటి కొండలరెడ్డి గారు ఎల్బీ నగర్లో 4 రోజుల నుండి ప్రచారం స్టార్ట్ అయింది. ఈ వారంలోనే మీరు ఏ సర్వే అయినా చూసుకోవచ్చు, మల్కాజ్గిరిలో 20% పెరిగింది. కేవలం రేవంత్ రెడ్డి గారు, అటు కొండలరెడ్డి గారు ప్రత్యేకత చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే కేసీఆర్ గారిని ఓడించిన చరిత్ర కొండలరెడ్డి గారిది. అక్కడ నంబర్ 2 పొజిషన్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఎవరైతే గత ముఖ్యమంత్రి ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి నంబర్ 3 స్థానానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. దానికి కారణం అన్న కొండలరెడ్డి గారి యొక్క ప్రతిభ. ఇప్పుడు వారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించడంలో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక జోష్ వచ్చింది. ప్రతి ఒక్కరూ ఇది నా ఎలక్షన్ కాదు, మన భవిష్యత్తు ఎలక్షన్. రాజ్యాంగాన్ని రద్దు చేయడం, రిజర్వేషన్లను తీసేయడం, పేదవాడి కడుపు మీద కొట్టడం, ఉద్యోగులని కార్మిక చట్టాలను రద్దు చేయడం, ఇలాంటివి అనేది సామాన్యమైన విషయాలు కావు. సో ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే ఇది సునీతమ్మ గారి ఎలక్షనో, రేవంత్ రెడ్డి గారి ఎలక్షనో, కాంగ్రెస్ పార్టీ ఎలక్షనో, రాహుల్ గాంధీ ఎలక్షన్ అని ఆలోచించట్లే ప్రజలు. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన ఎలక్షన్స్, మన భవిష్యత్తుకు సంబంధించిన భావి తరాలకు సంబంధించిన ఎలక్షన్స్. ఎందుకంటే ఈ ఎలక్షన్లో కనుక కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకోకపోతే వచ్చే సంవత్సరం ఎలక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే భయము భ్రమ ప్రజల్లో ఉంది. కాబట్టి పేదవాడిని ఆనాటి నుండి ఈనాటి వరకు కాపాడింది కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదవారికి స్కీమ్ తెచ్చింది, ఎస్సీ ఎస్టీ చట్టాలు తెచ్చింది, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది, ఫ్యాక్టరీలు పెట్టింది, పేదవాడికి కడుపు నింపింది, రైతుకు రుణమాఫీ చేసింది. ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే అది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదరణ. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి సునీత మహేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సునీత మహేందర్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం. ధన్యవాదములు.